అందరికీ శుభోదయం. నా పేరు కాంచనమాల. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. మేము అమెరికాలోనే ఉంటాము. ఇది ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది అడుగుతున్నారు ఈ మధ్యలోనూ 4-5 రోజుల నుంచి, మీది ఏ ఊరమ్మా, మీరు ఎక్కడుంటారు అని కూడా కామెంట్స్లో పెడుతున్నారు. అందుకనే కాబోలు మా మనవడు, నానమ్మ నువ్వు ఇంట్రొడక్షన్ ఇచ్చుకోవాలి, కొంచెమైనాను కొత్త వాళ్ళందరూ మరి యాడ్ అవుతూ ఉంటారు కదా, నీకు రోజు రోజుకి సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు, వ్యూవర్స్ పెరిగిపోతున్నారు, కాబట్టి నువ్వు చెప్పుకోవాలి అని అంటున్నాడు. అందుకని ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను అనమాట. ఇది మా ఫ్రంట్ యార్డ్లో ఉండి 13 ఏళ్ల నుంచి, 13 కాదు 12 ఏళ్ల నుంచి పూసేస్తున్న మా గులాబీ చెట్టు ప్రతి ఏడు ఇలాగే విరబూసేస్తుంది. మొత్తం నిండిపోతాయి. ఇవాళ మే 23 అనుకుంటున్నాను. ఇవాళ మాకు శుక్రవారం సాయంత్రం అన్నమాట. ఎండ బాగా ఉందని చెప్పి నేను ఇప్పుడు బయటకు వచ్చాను. ఇవి చూసి ఇంకా ఎంత పరమానందంగా ఉందన్నమాట. ఒకేసారి వచ్చేసినాయి అన్ని పూలును. నేను ఇంకాను అసలు కొయ్యలేదు ఒక్కటి కూడాను. కొయ్యాలంటే కూడా చాలా బాధగా అనిపిస్తుంది. కోసేస్తాను ఒక్కొక్కసారి. 2-3 రోజులు అలా చెట్టుకి చూసేసుకుని వాటి అందమంతాను ఇలాగా ఎప్పటి నుంచి చూస్తున్నాము, ఎన్నేళ్ల నుంచో 2016 నుంచి ప్రతి ఏడు చూస్తూనే ఉన్నాము. ఇక్కడ ఈ సియాటిల్లోనూ ప్రతి ఏడు పూసేస్తుంది. ఎంత అందమైన చెట్టు, ఎంత ధన్యం చేసుకుంటున్నావో గులాబీ చెట్టు తల్లి అనుకుంటాను. విసుగు విరామం లేకుండా మరి ఎంత ఆనందం కలిగిస్తున్నావో మాకు. మరి మేమేం చేస్తున్నాము? ఆ కింద ఉన్నదంతా వైట్ ఫ్లవర్స్ బుష్, అది అటుపక్కన ఉంది, ఇటుపక్క కనిపిస్తోంది అనమాట. అసలు ఎంత ఆనందంగా ఉంటుందో అన్నమాట నాకు. ఇప్పుడు అటు ఎండలోకి వెళ్తే కనుక అసలు రావట్లేదు, అందుకని దూరం నుంచి తీస్తున్నాను జూమ్ చేసి. ఇలాగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఎండ ఉంది. ఇప్పుడు సాయంత్రం 4:45 అయింది మాకు. మీకు శనివారం పొద్దున్నే 4:15 ఇండియాలోను. అందరికీ అందుకనే శుభోదయం చెప్పానన్నమాట. ఇలా ఉంటుంది మాకు. ఎవ్వరూ కనిపించరు. అసలు మనుషులు నరజాతి ఉందా ఇక్కడెక్కడైనా అన్నట్టు ఉంటుందన్నమాట. ఇలాగే ఉంటుంది, ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఆఫీసు నుంచి వచ్చాక అయితే ఎవరైనా బయటకు వస్తారు, కుక్కల్ని తీసుకుని వెళ్ళి. ఇదిగో ఈ చెట్టేమో మాది ఫ్రంట్ యార్డ్లో ఉన్నదన్నమాట. అదిగో ఆకాశంలో ఎప్పుడైనాను విమానాలు తిరుగుతూ ఉంటాయి, అవి మాత్రమే కనిపిస్తాయి అంతే. ఇంకా నరసంచారం అన్నది ఉండదు. పూర్తిగా విరుద్ధమైన వాతావరణం అన్నమాట. అలా ఉంటుంది అంతే. ఇంకా మరి తప్పదు. హైదరాబాద్లో ఎవరూ లేరు కాబట్టి ఇప్పటి వరకు గడిచిపోతుంది ఇలాగేను అంతే. ఎవరికి ఎక్కడ ఏమీ ప్రాప్తం ఉంటే అక్కడికి వెళ్తారని అంటారు కదా, ఎవరికి ఏ నీళ్ళు అన్నది. ఇళ్ళు కార్లు అంతే, ఇంకేమీ ఉండవు. ఇదైతే మాది పోస్ట్ బాక్స్, మెయిల్ బాక్స్ అంటారు, మనం పోస్ట్ అంటాం కదా. ఇప్పుడు కంప్లీట్ ఇదంతా గ్రీనరీగా మారిపోయిందనమాట, మోడులల్లాగా. ఆ తర్వాత మళ్ళాను ఫాల్ కలర్స్ వస్తాయి. ఇవన్నీ కంప్లీట్ ఈ ఆకులే మొత్తం పువ్వుల్లాగా మంచి రంగు వచ్చేసి ఆకులే పువ్వులని అనిపిస్తుంది అనమాట. అన్ని చెట్లు ఇలాగే అయిపోతాయి. ఎక్కడో కొన్ని మాత్రం ఉండవు అంతేను. అంత అందంగా తయారైపోతుంది మళ్ళా ప్రకృతి అంతాను. అది ఇంకా 2 నెలలు పడుతుంది టైము. చూసారా, ఇలాగే ఉంటుందంతే, నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా. చీమ చిటికేస్తే కూడా వినిపిస్తుందేమో అంటారు చూడండి, అలా ఉంటుందన్నమాట అంతే. అసలు మనుషులే ఉండరు. ఒకవేళ ఉన్నా కూడా ఎవరైనాను మాకు తెలిసిన వాళ్ళు అస్సలు ఉండరు. ఇరుగు పొరుగు ఎవరు మాట్లాడుకోవటం ఉండదు. మన ఇండియన్స్ అయితేనే అంతే. మాకు ఆపోజిట్లో
ఒక్కటే ఒక్క ఇల్లు ఉంది అంతేను. 2 చిన్నవాళ్ళు వాళ్ళందరూ కూడాను. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటేనే కదా మాతో మాట్లాడతారు. మాకు కాలక్షేపం అంటూ అసలు మాట కలపటం అనేది జరుగుతుంది. ఎవరు ఉండరు. ఇవి మావి అయిపోయినాయి ట్యూలిప్స్ అన్నీని. ఇప్పుడు ఎల్లో ఫ్లవర్స్ మాత్రం ఉన్నాయి. అవన్నీ అయిపోయాక ఇవి లావెండర్ ఫ్లవర్స్ అట. ఇవి వచ్చేస్తాయి ఇప్పుడు సమ్మర్లో. మంచి సువాసన, ఒరిజినల్ లావెండర్ ఫ్లవర్స్ అనమాట. వీటి నుంచి మనకి లావెండర్ ఆయిల్ తీస్తారు. లావెండర్ ఆయిల్ కొనుక్కుంటాం కదా, అవి ఆ పూలు అనమాట. ఇవి ఫుల్ వచ్చేస్తాయి. ఇవి కూడా అంతే ఫుల్ అయిపోయాక ఇంకా దరిదాపుల్లో కూడా రాలేము, అన్నీ వచ్చేస్తాయి. హనీబీస్ చాలా వచ్చేస్తాయి. చుట్టుపక్కల కూడా మనం ఉండలేము. అదిగో ఇప్పటికే ఉన్నాయి. నేను ఇంకాను ఫుల్ రావాలేమో అనుకుంటున్నాను. వచ్చేసినాయి అవిగో. హనీబీస్ తోటే భయం దగ్గరికి వెళ్ళాలంటేను. ఇవి అసలు ఎలాగో కోసేది లేదు, ఏమీ ఉండదు, ఓన్లీ అందం కోసం అంతే. అస్సలు కోయటం అన్నది, దేవుడి దగ్గర పెట్టడం అన్నది కూడా ఉండదు. చాలా అవి బడ్స్ లాగా కింద ఉంటాయి, తమాషాగా ఉంటాయి అన్నమాట ఈ ఫ్లవర్స్. పైనేమో పూలు వస్తాయి. ప్రకృతి చూడండి ఎన్ని రకాలుగా ఎలా ఉంటుందో మార్పులతోటి. అదిగో ఎప్పుడు అలాగ హనీబీస్ తిరుగుతాయి అన్నమాట. ఇవి ఇంచుమించు 3 నెలలు ఉంటాయి. 3 నెలలు 2 నెలల దాకాను ఇలాగే వెరబూసేసి ఉంటాయి. అంత అందంగా ఉంటాయి. దగ్గరికైతే రాలేము. ఇవాళ నేను వచ్చి ఇదంతాను తీసుకుంటున్నాను అనమాట. ఇదే నా హాబీ అంతే. ఇలాగే పెట్టుకుంటాను, ఇలాగే చూసుకుంటాను, ప్రకృతిని చూసి ఆనందించేయటం అంతే. ఇలాగే గడిచిపోతుంది. మా వారికి అయితే చాలా తక్కువ ఇంట్రెస్ట్. పైగా ఇప్పుడు అసలు ఆయన ఎక్కువ నడవలేకపోతున్నారు, కష్టమైపోతుంది. అందుకని బయటకు రావటమే తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. ఇంట్లోనే అంతే, వాకింగ్ కూడా ఇంట్లోనే. ఇవి చూసారా ఈ పూలు ఎంత అందంగా ఉన్నాయో. ఆ హనీబీస్ ప్రకృతి నుంచి మనం ఎన్నైనా నేర్చుకోవచ్చు. ఎక్కడో కాకి అరుపు వినిపిస్తుంది. కాకులు ఉంటాయమ్మా అక్కడక్కడాను. నేను చాలా నిమ్మలంగా మాట్లాడుతున్నానో ఏమో, ఇవన్నీ చూసుకుంటూను మాట్లాడుతున్నానా, వినిపిస్తున్నదా లేదా అన్నది లేదు, అసలు ఫోకసింగ్ లేదు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్.